అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈరోజు చికెన్ లవర్స్ అందరి కోసం ఒక తమిళనాడు స్పెషల్ కంఫర్ట్ ఫుడ్ పిచ్చి పోట్ చికెన్ చేయబోతున్నాం. అంటే తుంచి వేపడం అని అంటారు. సో రండి ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి నేను 1/2 కిలో బోన్లెస్ చికెన్ ముక్కలు తీసుకున్నాను. మీరు బోన్ ఉన్న చికెన్ కూడా తీసుకోవచ్చు. మీకు ఏది వీలుగా ఉంటే అది తీసుకోండి. ఒక పాట్లో నీళ్లు వేడి చేసి నెమ్మదిగా కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో నేను 1/2 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. నెమ్మదిగా కలపండి. అసలు చికెన్ ముక్కలు త్వరగా ఉడికిపోతాయి. సో మీడియం మంటలో ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 20 నిమిషాలు అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, చికెన్ పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు చికెన్ ముక్కల్ని పాట్లో నుంచి తీసి ప్లేట్లోకి మార్చి చల్లారనివ్వాలి. చికెన్ ముక్కలు చల్లారిన తర్వాత ఇలా పీచులా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చికెన్ మొత్తం కూడా నేను తుంచి పెట్టాను. ఇప్పుడు చికెన్ని తాలింపు పెట్టుకుందాం. దీనికోసం కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ సోంపు గింజలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2-3 లవంగలు వేసుకోవాలి. మీకు సోంపు వేగిన వాసన వచ్చిన తర్వాత సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు, 2 తరిగిన పెద్ద పచ్చిమిరపకాయలు వేసి పెద్ద మంటలో 2-3 నిమిషాలు వేయించాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేయించక్కర్లేదు. ఒకసారి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఒక నిమిషం తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి అన్నీ కలిసినట్టు కలపాలి. ఇప్పుడు నెమ్మదిగా ఈ తుంచి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. మంటని తగ్గించేసి అన్నీ కలిసేట్టు కలుపుకోవాలి. చూడండి, చికెన్ ముక్కలు అన్నీ కూడా మసాలాతో బాగా కోట్ అయ్యాయి. 2 నిమిషాల తర్వాత నేను సన్నగా తరిగిన 1 మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని వేస్తున్నాను. దీన్ని 5 నిమిషాలు పెద్ద మంటలో కలుపుతూ వేపుకోవాలి. ఒకవేళ మీకు టొమాటో వద్దు అనుకుంటే చివర్లో మీరు కొద్దిగా నిమ్మరసం వేసుకోవచ్చు. ఇది మీకు వేరే ఆప్షన్ అన్నమాట. ఇప్పుడు కొన్ని కరివేపాకులు వేసుకుందాం. దీనివల్ల మనకి ఫ్లేవర్స్ ఇంకాస్త పెరుగుతుంది. టొమాటోస్ వేసిన తర్వాత చికెన్ కాస్త మెత్తబడి మంచి జ్యూసీ టెక్స్చర్లో వచ్చింది. అంతే అండి, మన తమిళనాడు స్పెషల్ చికెన్ రెసిపీ రెడీ అయింది. చేసిన వెంటనే బాగా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మీరు దీన్ని సాంబార్, రసం, వేడివేడి అన్నం లేదా పరోటా, చపాతీ లేదా ఒట్టిగా కూడా తీసుకోవచ్చు. మీ సంగతి తెలియదు కానీ నాకైతే ఇక్కడ చూస్తుంటేనే నోరూరిపోతుంది. నేనైతే దీన్ని ఇలానే తినేస్తున్నాను. ఎంత రుచిగా ఉందంటే నేను చెప్పలేనండి. అంత టేస్టీగా ఉంది. పీసెస్లో ఆ మసాలా అంతా కూడా ఎక్కి అద్భుతంగా ఉంది. మిస్ అవ్వకుండా ఈ సూపర్ స్పెషల్ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.